విశాఖలో జువైనల్ హోం ప్రహరీ గోడ దూకి కలకలం రేపిన బాలికల ఘటనపై వసతి గృహం సూపరింటెండెంట్ సునీత స్పందించారు. బాలికల మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే వారు అలా ప్రవర్తించారని వివరించారు. వారు ఆరోగ్యంగా ఉండేందుకు చికిత్స అందిస్తున్నామన్నారు. జువైనల్ హోంలో వేధిస్తున్నారంటూ బాలికలు ప్రహరీ గోడ దూకి బయటకొచ్చారు. పోలీసులు వచ్చి వారిని తిరిగి వసతి గృహంలోకి పంపారు. బాలికల ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖ పోలీస్ కమిషనర్ బాగ్చి, కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ను ఆదేశించారు. మంది పిల్లలు ఉన్నారు. 60 మందిలో 3 కాన్ఫ్లిక్ట్ విత్ లా, మిగతా పిల్లలందరూ కూడా కేర్ అండ్ ప్రొటెక్షన్. అయితే మన దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్ గారు ఉంటారు, గవర్నమెంట్ డాక్టరే. రాగానే పరీక్షలు చేసి వారి స్థితిగతులను బట్టి పరిస్థితి బాగాలేకపోతే మెంటల్ కేర్ హాస్పిటల్కి రిఫర్ చేస్తారు. అలాగే ఈ 5 పిల్లల్లో 4 ఆల్రెడీ మెంటల్ కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ఈ 5 టాబ్లెట్ వేసుకోరండి. టాబ్లెట్ ఎందుకంటే రోజు మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ టాబ్లెట్స్ ఉంటాయి వీళ్ళకి. ఆ టాబ్లెట్ వేసుకుంటేనే వాళ్ళు స్లీప్కి వెళ్తారు, అది ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. మనం అడుగుతాం, అమ్మ టాబ్లెట్ వేసుకుంటే నేను వేసుకోను. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎందులో అమ్మ ఎలాగైనా వేసుకోవాలి, అన్నం తినాలి అంటే ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటే కానీ అన్నం తింటే కానీ టాబ్లెట్ వేయడం అవ్వదు. ఆ అన్నం తిన్నంటారు అంటే వాళ్ళ మానసిక పరిస్థితి తిన్నామంటారు. అప్పుడు మనం ఏం చెప్తాం, అమ్మ కొంచెం తినకపోతే ఎలాగమ్మా చేయడమ్మా అని అంటే అది బలవంతం అంటే మరి నేనేమి చేయలేను. వాళ్ళకి క్లిప్పులు తీసేస్తాం, అర్థం ఇవ్వము. ఎక్కడో చిన్న దొరుకుతుంది, దాంతో ఫుల్గా కట్ చేసుకుంటారు. అందుకే నేను చెప్తున్నాను, అమ్మాయి మన దగ్గరకు వచ్చినట్టు ఎప్పుడైతే అలా కటింగ్ చేసుకుందో, ఎప్పుడైతే హైట్ అవి ఎక్కుతున్నదో వెంటనే మేము ఎంసీహెచ్కి రిఫర్ చేస్తాం. ఎందుకంటే సూసైడ్ టెండెన్సీ ఉండొచ్చు. ఇంకా ఏమైనా లోపల ఇంకా ఇది బాగాలేకపోతే కేజీహెచ్ కూడా పట్టుకెళ్ళి ట్రీట్మెంట్ చేయవలసి ఉన్నది, చేస్తుంటాం కూడా మేము.